టామ్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? లిఫ్ట్. థాంక్యూ. సినిమా ఏంటో అని వెళ్ళావంటే మసి ఫస్ట్ హాఫ్ చూసావంటే నాశనం. బాబోయ్ అని అనుకుంటూ స్టిల్ సెకండ్ హాఫ్ చూస్తే మట్టి అయిపోతాడా. డైలాగ్ ఫిక్షనల్ ఏమో, బట్ నిన్న ఎగ్జాక్ట్ గా నా పరిస్థితి ఆ డైలాగే. నార్మల్ గా మాక్సిమం క్యారీ చేస్తా జెండు బామ్, నిన్న చూస్తే బైక్ లో లేదు, మొన్న అయిపోయిందని పడేసా, స్టాక్ పెట్టుకోలేదు, అంతేక ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. గమ్యం సినిమా తీసిన క్రిష్ ఎక్కడ, వేదం సినిమా తీసిన క్రిష్ ఎక్కడ, కృష్ణం వందే జగద్గురు సినిమా తీసిన క్రిష్ ఎక్కడ, కంచె సినిమా తీసిన క్రిష్ ఎక్కడ. నాగలింగం ఎవరు? ఒకప్పుడు మంచి డ్రామాస్ ని క్రియేట్ చేశారు, అంతకంటే మర్చిపోలేని క్యారెక్టర్స్ ని పవర్ఫుల్ డైలాగ్స్ తో పవర్ఫుల్ ఎపిసోడ్స్ ఇచ్చారు, నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్ కి గురి చేశారు. క్రిష్ అంటే ఒక బ్రాండ్ అని సెట్ చేసుకున్నారు అప్పుడు మీరు. ఇప్పుడు తీస్తున్న సినిమాలు ఏంటండి? ఆ హై బడ్జెట్ ఆర్ హిస్టారికల్ ఆర్ ఫుల్లీ సోషల్ సబ్జెక్ట్ అనే మోజులో ఎప్పుడైతే పడ్డారో అక్కడ స్టార్ట్ అయింది క్రిష్ గారి డౌన్ఫాల్. బేసికల్లీ ఆయన రైటింగ్లో అడ్వెంచర్ అనేది ఒకటి ఉంటుంది, లైఫ్ని ఒక రోడ్ ట్రిప్ లాగా క్రియేట్ చేస్తారు. అది నాకు చాలా ఇష్టం. గమ్యం, వేదం, కంచె వీటిల్లో అది ఉంటుంది. అప్పుడు అడ్వెంచరస్ రైడ్ అడ్వెంచరస్గానే ఉండేది. ఇప్పుడు సినిమా ఏంటి అంటే ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చేస్తున్నారు. పర్లా వీడేంటి 2 కాళ్ళు ఎత్తేసాడు, కొంప తీసిపోయాడా? బాహుబలి లాంటి ఎపిక్ హిస్టారికల్ మూవీ చూసి అలా ఒకటి తీయాలని శాతవాహన రూలర్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి లైఫ్ని బేస్ చేసుకొని హిస్టారికల్ మూవీ తీశారు. అది అంతటితో ఆగలేదు. నాకెందుకు ఈ హై బడ్జెట్ హిస్టారికల్ మూవీస్ గొప్పగా అంతలా అవ్వట్లేదని ఆ తర్వాత మణికర్ణిగా తీశారు. ఇంకా అదే ఫీలింగ్ అనుకుంటా క్రిష్ గారికి. మళ్ళీ హరిహర వీరమల్లుతో వచ్చారు రీసెంట్గా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇంకా మహానటి చూసి అలా ఒకటి తీయాలని ఎన్టీఆర్ కథానాయకుడు తీసి చేతులు కలుచుకున్నారు. మధ్యలో కొండ పొలం అని చెప్పి కొండ మీద నుంచి పొలంలోకి దోశారు. ఇప్పుడు ఘాటి అని చెప్పి ఘాటి గుణపం దింపారు. ఆయన రైటింగ్లో మెయిన్గా హైలైట్ ఏంటంటే డ్రామానే, బట్ అది గత 10 ఏళ్లగా మిస్సింగ్. యాక్షన్ సైడ్కి ఎక్కువ వెళ్ళిపోయారు, బట్ ఆయనకు అది కుదరట్లేదని ఎన్నిసార్లు చేసినా మరి అది ఫ్రస్ట్రేషన్గా మారిందో ఏమో, అదే పట్టుకొని కూర్చుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ యాక్షన్ కాస్త బ్లడీ వైలెన్స్గా మారింది. ఇప్పుడు ట్రెండ్ అదే అని బ్లడ్ అండ్ వైలెన్స్ పెట్టి ఒకటి తీసి పడేస్తే పోలే అని తీసి పడేశారు ఈ ఘాటి. అంతే. ఘాటి అని ఘాటీల యొక్క లైఫ్ స్టైల్తో స్టార్ట్ చేశారు, ఫైన్. బట్ ఎప్పుడైతే ఒక ఘాట్లోని ఘాటి అయిన శిలావతి స్టోరీ అయిన మెయిన్ ట్రాక్ స్టార్ట్ అయ్యిందో రాడ్ రంబోలా కొట్టుడు జోన్లోకి వెళ్ళిపోయింది. రైజ్, రివోల్ట్, సపరేషన్ అండ్ ఫైనల్లీ రివెంజ్, ఇవి ఇందులో యూజ్ చేసిన థీమ్స్. వీటిల్లో ఎప్పుడైనా కానీ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించేవైతే రైజ్ అండ్ రివెంజ్ నార్మల్లే. ఘాటీలో అసలు రైజ్ అనేది రైజ్ అవ్వలేదు. రైజ్ అవ్వడానికి బేసిక్గా ఒక స్ట్రాంగ్ రీజన్ అనేది ఉండాలి. ఆ తర్వాత ఆ రైజ్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే ఆ తర్వాత వచ్చే మిగతా వాటికి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో రైజ్ అవ్వడానికి గల స్ట్రాంగ్ రీజన్ కానీ రైజ్ అయ్యే సీన్స్ స్ట్రాంగ్గా కానీ ఏదీ లేవు. సినిమా ఫస్ట్ ఇక్కడే పోయింది. ఏమైందంటే వీళ్ళు ఏదో చేశారు, ఎక్కడికో వెళ్ళిపోయారు అనేలా ఎక్కడా అనిపించదు. అండ్ వీళ్ళు ఎందుకు చేశారు అనే ఆ రీజన్ కూడా చాలా అవుట్డేటెడ్గా ఉంటుంది. బేసిక్గా పర్సనల్ ఎమోషన్ అండ్ సాటిస్ఫాక్షన్తో వచ్చేంత కిక్ ఒక గుంపు, సేవ, సేవియర్తో రాదు. బట్ కొన్ని మూవీస్లో అవి స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయడంతో ఎక్స్పీరియన్స్ సాటిస్ఫై చేస్తుంది. కానీ ఇక్కడ గుంపు, సపరేషన్ అండ్ రివోల్ట్ రాడ్ దింపింది. మామూలుగా కాదు, అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయా. ఎంత బోరింగ్గా ఉంటుందంటే బోర్ కొట్టేంత బోరింగ్గా ఉంటుంది. అదే పారిపోద్ది చూస్తే. ఇంకా నా పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోండి. ఇక రివెంజ్ విషయానికి వస్తే సేమ్ పైన చెప్పినట్టే పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం ఎంత దూరమైనా వెళ్ళే ఒక గ్రేట్ ఎమోషన్లోని వన్ ఆఫ్ ది థీమ్ అయిన రివెంజ్ అనేది కరెక్ట్ టైం పడితే సోల్ ఎంత సూపర్గా హాయిగా ఉంటుందో అదే వర్స్ట్ మూవీ పడితే అంతే గుణపం దింపింది. ఈ ఘాటి గుణపానికి చెందింది. దేశీరాజు రివెంజ్ విషయంలో కానీ ఆ ఘాట్ని చంపిన దానిపై కలిగే రివెంజ్ విషయంలో కానీ కంప్లీట్ డెడ్. అసలు కోమా కూడా కాదు, డెడ్డే. ముందేమో ఘాటీగా వర్క్ చేశారంటారు, ఆ తర్వాత ఆపేశారంటారు. మళ్ళీ కొత్తగా లిక్విడ్ ఫామ్లో ఇన్వెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశారంటారు. కావాల్సినవి కట్టించుకున్నారంటారు. ఆపోజిట్ గ్యాంగ్ వస్తే పార్ట్నర్ పుష్ప అని అంటూ పుష్పాల బిహేవ్ చేస్తారు. మీరు శీలావతి కదండి, పుష్పాల ఎందుకు బిహేవ్ చేస్తున్నారంటే ఆ విలన్ గ్యాంగ్ ఏమో ఓకే అని చెప్పి కత్తులతో రావటం ఏంటో, వేసేయటం ఏంటో. అదేదో ముందే రావచ్చుగా. ఏదో
ఓకే అన్నాక వాళ్ళు ఏదో చేశారు అందుకే ఏదో కోపం వచ్చిందనే రేంజ్లో వెంటనే లగెత్తుకుంటూ వస్తారు. అసలు పాయింటే ఉండదు. కోపానికైనా ఈర్షకైనా ఏదో ఒక అర్థం ఉండాలి కదా. ఏదో దారిలో పోతుంటే ఏసేసినట్టు ఉంటుంది. ఎందుకు విలన్ మాస్టారు అంటే ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? ఇప్పుడు రివెంజ్ అంటూ బయలుదేరిన శీలావతి కొంత దూరం వెళ్ళాక అవును అసలు నేను ఎందుకు వచ్చా అని అనుకుంటది. వెనక్కి ఇంకెటో ఘాట్లోకి వెళ్ళి వి అస్ దే దెమ్ యూ యువర్ మీ మైండ్ సప్రెస్డ్ డిప్రెస్డ్ అప్రెస్డ్ రైట్ రివోల్ట్ రివెంజ్ అంటూ ఏదో చీట్ కోడ్ యాక్టివేట్ చేసే ప్రయత్నం చేసిద్ది. కాదు అది యాక్టివేట్ కాదు. కొద్దిసేపు ఎర్రర్ వస్తూనే ఉంటది. అంతలోనే ఆ ఘాట్ గాల్లో మాయమైపోద్ది. ఇప్పుడు మళ్ళీ రివెంజ్ అని బయలుదేరిద్ది శీలావతి. దారిలో మళ్ళీ ఎవరి తరపున తీర్చుకోవాలని దేశీ రాజా లేక ఘాటు ప్రజల అని ఏదో ఒకట్లే అని వేసేద్దాం అదే పడి ఉంటది అని వేసేసిద్ది. చివర్లో కొండ మీద ఉన్న ఆకులు మొత్తం కాల్చిద్ది. ఆ కాల్చేదేదో ముందే కాల్చేసి ఉంటే ఈ ఘోర ప్రమాదం నుంచి నేను బయటపడేవాడిని కదా శీలావతి మేడం. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదు. ఎక్కడ దొరుకుతాయో ఇలాంటి కథలు, ఎలా ఒప్పుకుంటారో, ఎలా డబ్బులు పెడతారో, ఎలా తీస్తారో, ఎలా రిలీజ్ చేస్తారు. సమ్టైమ్స్ నాకు అనిపిస్తుంది యాజ్ యూజువల్గానే ఇప్పుడు కొన్ని స్క్రిప్ట్ ఐడియాస్ కాన్సెప్ట్స్ విని ఏదో ఉందని ఒప్పుకోవడం వేరే. అది కొంతమందికి ఎక్కకపోవచ్చు, కొంతమందికి ఎక్కచ్చు. బట్ అసలు ఇది ఎలా అని ఏదో ర్యాండమ్ పీపుల్ డూయింగ్ సమ్ ర్యాండమ్ బోరింగ్ థింగ్స్ అన్నట్టు ఉంటుంది. దీనికంటే ఘాటీల యొక్క లైఫ్ స్టైల్ మీద ఇంకా డీప్గా చూపిస్తే ఉండేదేమో ఇంట్రెస్టింగ్గా. అలాగే ఆ సప్లై చైన్ని కూడా ఈ రివోల్టు దేనికో క్యారెక్టర్స్కే తెలియని ఆ రివెంజ్తో చిరాకు తెప్పించారు క్రిష్ గారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ అనుష్క శెట్టి ఓకే ఫ్లోలో వెళ్ళిపోయారంతే, నథింగ్ మోర్. కొన్నిసార్లు ఆ క్యారెక్టర్లో ఉన్నట్టే అనిపించలేదు. విక్రమ్ ప్రభు కూడా అంతే. చైతన్య ఒకరం ఆ రోల్లో ఉన్నట్టే చేసినా ప్రతిదానికి అరవడం బాలేదు. ఏదో చిన్నపిల్లోడు తొడగొట్టు చిన్న అంటే తొడ కొట్టి తొడ వాసేంతలా అయిందన్నట్టు టూ మచ్ గరిశారు. బట్ ఎక్స్ప్రెషన్స్ వైజ్ అండ్ డైలాగ్ డెలివరీ వైజ్ అయితే క్యారెక్టర్లోనే ఉన్నారనుకోండి. రిమైనింగ్ అయిన జగపతి బాబు గారు, రవీంద్ర వీళ్ళు పర్లేదు. జిషు సేన్గుప్తాదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అనుకుంటా 2 సార్లు అలా వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుని వెళ్ళిపోయారు. టెక్నికల్గా అయితే సినిమాలాగే ఫారెస్ట్ ఏరియాస్, హిల్స్ అండ్ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళారు. కావాల్సిన దానికోసం వెతికితే టైం బొక్క అని అక్కడ ఏది కనపడితే అది కథలో పెట్టి షూట్ చేశారు. ఇంకేముంటుంది, క్యారెక్టర్ సీన్ ఆర్ సిచ్యువేషన్ డిమాండ్ చేయాల్సింది కాస్త ఓపిక లేక ఓకే చేసిన లొకేషన్ స్పాట్ డిమాండ్ చేసింది. బీజిఎం బొక్క, యాక్షన్ బొక్క, కెమెరా వర్క్ బొక్క. ఫైనల్గా సినిమానే పెద్ద బహుశా మెంటల్ టార్చర్ అంటే ఇదేనేమో అనిపించింది. ఎవడన్నా మంచి ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తాడు థియేటర్కి. నాకేంటో ఈ మధ్య శవాలు లేస్తాయనే ఎక్స్పీరియన్స్లు ఎదురవుతున్నాయి. ఇంకెన్నిసార్లు లేస్తాయో ఏమో. ఇది మరి సంగతి ఘాటి మూవీ గురించి. సినిమా చూసారా? మీకు ఎలా ఉంది? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.